వన్ మోర్ మినీ వ్లాగ్ అయితే చూసేయండి. ఆ రోజు ఎందుకో లేవడం లేట్ అయిపోయిందనమాట. సో ధన్వికి లంచ్ బాక్స్కి క్విక్గా అయిపోతుందని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. దాన్ని మా బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినేసామన్నమాట. అండ్ ధన్వి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేశాను. అదంతా కూడా ఒక బాక్స్లోకి అయితే ఈ విధంగా స్టోర్ చేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దాంతోపాటు మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా, సో ఆ కరివేపాకు పొడిని కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దామని చెప్పి దాన్ని కూడా మిక్స్ చేసుకొని మొదటి ముద్దలు అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు నేను కరివేపాకుతో పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను కానీ పొడైతే ప్రిపేర్ చేయలేదు. అమ్మ చేసేది, బట్ నేనైతే సొంతంగా ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నా లంచ్ అంతా కూడా హ్యాపీగా ఫినిష్ చేసేసాను. అండ్ నైట్ డిన్నర్లోకి చాలా డేస్ అయింది పూరీ చేసుకొని, ఎక్కువగా చపాతీయే ప్రిపేర్ చేస్తాను. ఆయిల్ ఫుడ్ ఎందుకో ప్రిఫర్ చేయట్లేదు. సో చాలా డేస్ అయింది కదా అని చెప్పి ఇక్కడ పూరీ అయితే ప్రిపేర్ చేశాను. సో పూరీలు కూడా 1 by 1 ఫ్రై అయిపోగానే మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అండి.